ఇప్పుడు ప్రధానంగా 2 వార్తలొచ్చాయి. ఒకటి డైరెక్టర్ శంకరే ఈ సినిమా ఫ్లాపు అనేది ఒప్పుకున్నాడు. అట్లాగే హ్మ్. 'దిల్ రాజు' గూడా 'ఎఫ్2' తర్వాత నాకు హిట్ అయిన సినిమా సంక్రాంతికి వస్తున్నామని, సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్‌లో చెప్పడం, అది గూడా కలకలము రేపింది. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నట్టే గదా! ఇండైరెక్ట్‌గా. 'ఎఫ్2' తర్వాత నాకు నిజమైన హిట్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంటే అర్థం గేమ్ చేంజర్ కాదనే గదా! అవును. అంటే ఇలాగా ఓవరాల్‌గా ఏందంటే సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి. 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజు' సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడిట్లో గూడా నంబర్ 1గా సంక్రాంతికి వస్తున్నాం అనేది నిలిచింది. నంబర్ 2గా 'డాకు మహారాజ్', నంబర్ 3 ప్లేస్‌లో 'గేమ్ చేంజర్' ఉందనేది వాస్తవం. ఎందుకంటే హ్మ్, ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పినా కలెక్షన్స్ అయితే అబద్ధాలు చెప్పవు. కలెక్షన్స్ గూడా మేకర్స్ ఒకటి చెప్పొచ్చు కానీ, ట్రేడ్ అనలిస్ట్‌లున్నారు, కొన్ని సంస్థలున్నాయి. అవి కరెక్ట్ లెక్కల్ని బయట పెడతా ఉంటారు. హ్మ్. సో, వాళ్ళకేమి ఒక దాని మీద పక్షపాతం ఏముండదు. వాళ్ళకి ఎందుకంటే అన్ని సినిమాలకి వాళ్ళు లెక్కలు తీస్తా ఉంటారు. తరణ్ ఆదర్శ్ లాంటి ట్రేడ్ అనలిస్ట్‌లు కావచ్చు, స్కిల్‌నిక్ అనే ఇంకొక సంస్థ కావచ్చు. ఓకే. ఇలాంటోళ్ళు ఎప్పటికప్పుడు పెడుతుంటారు. సో, ఈ కాంటెక్స్‌లో ఏమైందంటే 'శంకరు బిహైండ్ వుడ్స్' అనే ఒక వాళ్ళది ఫిల్మ్ మ్యాగజైన్ ఉంది. అట్లాగే వెబ్‌సైట్ ఉంది. వాళ్ళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో యాంకర్ అడిగిందాయన్ని, "మీరు ఈ సినిమాకి సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారంటే?" ఆయనేం చెప్పాడంటే, "నేను మామూలుగానే ఫిల్మ్ మేకర్సు తమ ప్రాడక్ట్ పట్ల అసంతృప్తిగా ఉంటారు. నేను గూడా ఈ సినిమా పట్ల అసంతృప్తిగా ఉన్నాను. నేను ఆహ్, స చేయాలి ఇంకా బాగా చేసుండాల్సింది అనే ఫీలింగొచ్చింది నాకు. నేను సాటిస్ఫాక్టరీగా లేదు అనేది ఆయన ఫైనల్ అవుట్‌పుట్ పట్ల నేను సాటిస్ఫాక్టరీగా లేదనేది ఆయన చెప్పాడు. అట్లాగే ఆయనేం చెప్పారంటే కొన్ని ఇంపార్టెంట్ మంచి సీన్‌లు గూడా తీసేయాల్సొచ్చింది. ఎందుకంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్పాడు. ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు ఆ వేస్ట్ దీనంత మంచివి గూడా ఉండొచ్చు. అవన్నీ కొట్టేయకపోతే ఆ శిల్పాన్ని మనం చెక్కలేము. సో, అలాగా సినిమా ఇది మొత్తంగా మేము అవుట్‌పుట్ 5 అవర్స్ వచ్చింది. సో, 5 అవర్స్‌లో చాలా మంచి సీన్‌లు గూడా మేము తీసేయాల్సొచ్చింది. ఇది ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. ప్రతి డైరెక్టర్ ఫేస్ చేసేది. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఎక్కువ తీసేస్తారు. వాళ్ళకి స్క్రిప్ట్‌లో ఎడిటింగ్ అనేది ఉండదు. చాలామంది చేసేదది. ఆహ్, ఎక్కువ తీసేసి దాన్ని ఎడిటింగ్‌లో చూసుకొని బెస్ట్ సీన్‌లు ఏవేవి ఉన్నాయి, బాగొచ్చినాయో అవి పెట్టుకుంటూ ఎళ్తారు. హ్మ్. ఇక రాజమౌళి లాంటోళ్ళ స్టైల్ ఏందంటే వాళ్ళు స్క్రిప్ట్‌లో పక్కాగుంటారు. వాళ్ళు వాళ్ళేం చేస్తారంటే బాగా రాకపోతే మళ్ళీ తీస్తారు గానీ, బాగొచ్చిన సీన్‌లు పెట్టుకొని రాని సీన్‌లు పక్కన పెట్టడం అనేది చేయరు. ఓకే. మళ్ళీ మళ్ళీ వాటిని రీషూట్‌లు చేసి బాగొచ్చే వరకు ఆ సీన్‌లను వదలకుండా చేస్తారు. హ్మ్. అంటే బేసిక్‌గా ఏందంటే ఓవరాల్‌గా మనం బ్రాడ్‌గా 2 రకాలు డివైడ్ చేయొచ్చు. అదేందంటే ఎడిటింగ్‌లో సినిమా తయారు చేసే డైరెక్టర్లు, స్క్రిప్ట్ స్థాయిలోనే సినిమా తయారు చేసే డైరెక్టర్లు. వీళ్ళకి రెండో వాళ్ళకేందంటే స్క్రిప్ట్ పకడ్బందీగా ఉంటది. టైట్ స్క్రిప్ట్ ఉంటది. ఆ స్క్రిప్ట్ బాగున్నప్పుడు ఈజీగా బడ్జెట్ కూడా తక్కువుంటది. ఓకే. కానీ స్క్రిప్టు లేని వాళ్ళు అక్కడ పోయి ఇంప్రొవైజ్ చేస్తుంటారు. సీన్‌లు అక్కడ లొకేషన్‌లో క్రియేట్ అవుతుంటాయి. డైలాగులు అక్కడ వస్తుంటాయి. ఇదే ఒక స్టైల్. ఈ 2 స్టైల్‌లో ఏది బెటరా అని మనం చెప్పలేం గానీ, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం స్క్రిప్టు పక్కాగా ఉండి, స్క్రిప్ట్‌ని బేస్ చేసుకొని సినిమా తీస్తే బడ్జెట్ కంట్రోల్‌లో ఉంటది. ఈ అక్కడ పోయి ఇంప్రూవ్ చేసేవాళ్ళు ఎడిటింగ్ టేబుల్ మీద సినిమా తయారు చేద్దాం అనుకున్న వాళ్ళకి బడ్జెట్ అయితే ఎక్కువ అవుతుంది. హ్మ్. ఇదే 'శంకర్' గూడా ఈ టైపోడే. ఓకే. 'శంకర్' గూడా బేసిక్ స్క్రిప్ట్‌ని బేస్ చేసుకొని తీయకుండా లెంగ్త్‌లు ఎక్కువ తీసేయడం, మంచి సీన్‌లని ఎడిటింగ్‌లో చేసుకోవడం అనేది 'శంకర్' స్టైలు. అది అతను సక్సెస్ అయ్యాడు. కాకపోతే బడ్జెట్‌లు ఎక్కువైనాయి. హిట్ అయినప్పుడు మంచిగానే ఉండింది. ఫ్లాప్ అయినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్‌లకి చాలా లాస్ వచ్చింది. ఒక 'రోబో' తర్వాత 'శంకర్‌కి' ఏది గూడా పెద్ద హిట్ లేదు. ఆయన తీసిన 'ఐ' గావచ్చు, 'స్నేహితులు' గావచ్చు, తర్వాత 'రోబో 2' గావచ్చు, 'ఇండియన్ 2' గావచ్చు, ఇవన్నీ గూడా ఫ్లాపులే. ఇప్పుడు ఇది గూడా ఫ్లాప్ అయ్యే పరిస్థితి. అంటే వరుస ఫ్లాపుల్లో 'శంకర్' ఉన్న సమయంలో 'చిరంజీవి' కాంపౌండు అంటే 'చిరంజీవి' ఫ్యామిలీ ఎందుకు ఆయనకిచ్చారనేది ఇప్పుడు ప్రధానంగా విమర్శలు బలంగా వస్తున్నాయి. ఈ హ్మ్. కాంటెక్స్ట్‌లో 'శంకరు' ఓపెన్‌గా ఇలా మాట్లాడడం, నేను 5 గంటల సినిమా తీశాను. అందులో మంచి సీన్‌లు పోయినాయి. నాకు అవుట్‌పుట్ మీద ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదంటే అర్థమేమి? ఆయన హిట్ అయింది సినిమా, బ్రహ్మాండంగా చూసారు. ఇవేవి మాట్లాడలేదు. అంటే క్లియర్‌గా ఫ్లాప్ అని ఆయన ఒప్పుకున్నాడు. నెగటివిటీకి కారణం ఏంది అనేది గూడా ఆయన చెప్పాడు.
ఎందుకు ఇదంటే వాళ్ళకి ఎక్కలేదు అనేది ఆయన అర్థం వచ్చేట్టుగా కూడా మాట్లాడాడు. ఓకే. అంటే ఓపెన్గా శంకరు ఇది ఫ్లాప్ అయింది అనేది ఒప్పుకున్నట్టు.